హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ప్రియానాస్ వ్లాగ్స్. ఈరోజు నేను ఈ పాయసం చేయడానికి ఒక చిన్న రీజన్ అయితే ఉంది. అదేంటి అంటే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికీ 110+ సబ్స్క్రైబర్స్ అయ్యారు. మనకి ఇంట్లో ఏదైనా హ్యాపీనెస్ ఉంటే అది స్వీట్తో మనం దాన్ని అందరితో షేర్ చేసుకుంటాం కదా. అందుకనే నేను ఈ పాయసాన్ని ఇప్పుడు చేస్తున్నాను. ఎందుకంటే ఇది నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. సో ఇది మీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది. ఇంట్లో మనకి ఏదైనా చిన్న ఒకేషన్ జరిగినా, ఎవరికైనా బర్త్డే జరిగినా, లేకపోతే ఏదైనా చిన్న సక్సెస్ వచ్చినా మనం స్వీట్తోనే కదా సెలబ్రేట్ చేసుకుంటాం. అందుకనే ఈ పాయసాన్ని నేను చేస్తున్నాను. దీనికి చాలా సింపుల్, చాలా ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుంది. మనకు కావాల్సినవి అయితే సేమియా, పాలు, పంచదార, ఇంకా మిగతావన్నీ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో నేనైతే ఇక్కడ కొంచెం నెయ్యిలో కిస్మిస్, జీడిపప్పు అన్నీ వేసేసి పాలు ఉంటే ఆ పాల తప్పెల్లోనే నేను పాయసాన్ని చేసేస్తున్నాను. సెపరేట్గా ఏమీ నేను ప్రిపేర్ చేసుకోలేదు. అసలు జస్ట్ అలా అనిపించి అలా చేసేసాను అనమాట. నా మైండ్లో ఉండింది అయితే ఓన్లీ నేను ఇప్పుడు ఈ 110+ సబ్స్క్రైబర్స్ అయినందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అంతే. ఈ హ్యాపీనెస్ని అందరితో పంచుకోవాలి అంతే. ఇదొక్కటే నా మైండ్లో రన్ అయింది. అందుకని నేను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని ఎలా వీలైతే అలాగా చేసేసాను. ఇందులో మీరు ఏంటి అలా చేసింది ఇలా చేసింది అని అనుకోకుండా నా హ్యాపీనెస్ని మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా నేను విశాల్ మార్ట్ వెళ్ళినప్పుడు చిన్న బౌల్స్ తీసుకున్నాను, స్టీల్వి. ఆ బౌల్స్ కొత్త బౌల్స్ కాబట్టి ఏదైనా స్వీట్గా మనం ఉండాలి అని చెప్పేసి ఆ బౌల్స్లో నేను ఈ పాయసాన్ని అయితే వేసేసి మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చేసాను. ఉన్నదైతే ఫస్ట్ మేము ముగ్గురం, మా వారు, నేను, మా అత్తయ్య. పిల్లలు వచ్చినప్పుడు తర్వాత వాళ్ళకి ఇచ్చాను. ఈ విషయాన్ని మీతో కూడా చెప్పాలి అనుకున్నాను అంతే. ఇంకేం లేదు ఇందులో రీజన్. ప్లీజ్ ఇందులో ఇంకేమీ బ్యాడ్గా వెతకొద్దు. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్.